నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. రాష్ట్ర రాజకీయాల్లో ఒక విచిత్రమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఏంటి ఆ చర్చ అంటే, అసలు రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఎంత, ఆ అప్పుకు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నటువంటి మిత్తి ఎంత, కేసీఆర్ చేసేటువంటి అప్పు ఎంత, దానికి రేవంత్ రెడ్డి కడుతున్నటువంటి మిత్తి ఎంత. మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్క చెప్తా ఉన్నాడు ఆయన. ఒకసారి ఏమో 3,000 కోట్లు అన్నాడు, ఒకసారి ఏమో 4,000 కోట్లు అన్నాడు, ఒకసారి ఏమో 6 అన్నాడు, ఒకసారి 7 అన్నాడు, ఒకసారి మొన్న 2 రోజుల క్రితం 10,000 కోట్లు అన్నాడు. 10,000 కోట్లు ప్రతి నెల అప్పు కడుతున్నాము అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అసలు ఎంత కడతా ఉన్నాడు, మరి కడితే నెలకు ఎంత మిత్తి కడతా ఉన్నారు, కట్టంగా మరి మిగిలినటువంటి పైసలు ఎక్కడ పోతున్నాయి, దీని మీద బాగా చర్చ నడుస్తూ ఉంది. దీని మీద మనం మాట్లాడదాం. ఒక చిన్న క్లారిటీ కూడా ఇందులో వస్తుంది. ఈ వీడియో అయిపోయే లోపల మీరు పూర్తి స్థాయిలో ఈ వీడియో చూస్తే అసలు రేవంత్ రెడ్డి గారు తప్పు చెప్తున్నారా, కరెక్ట్ చెప్తున్నారా, లేకపోతే ఏమవుతున్నది అనేది మీకు క్లారిటీగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి గారు 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్తే నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు తప్పులకు ఈ రోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది. ఏమంటున్నారు? ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలని మిత్తిలకే కడుతున్నా. నేను ఈ 5 సంవత్సరాల అధికారంలో ఉంటే నాకు 60 నెలల సమయం ఉంటుంది. ఈ 60 నెలల్లో నేను ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మిత్తి కడుతున్నా కేసీఆర్ చేసిన అప్పులకే అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మరి వాస్తవానికి ఎంత కడతా ఉన్నారు? ఒకసారి కేటీఆర్ ఇవాళ ప్రెస్ మీట్లో ఇంకొక మాట మాట్లాడినారు. అదేందో ఒకసారి మీరు కేటీఆర్ మాట్లాడింది కూడా వినండి ఒకసారి. ఇగో 14 నెలల్లో 64,768 కోట్లు కట్టినాయని చెప్పాడు. బయటనేమో 7,000 కోట్లను ఒకసారి, 6,500 కోట్లను ఒకసారి, నిన్న 10,000 కోట్లు నెలకని ఒకసారి నెలకు అని చెప్తాడు. అసెంబ్లీలోనేమో 14 నెలల్లో 64,768 కోట్లు అని చెప్పిండు. అంటే అల్టిమేట్ గా ఏంది, ఆయన చెప్పిన లెక్క ప్రకారం అసెంబ్లీలో చెప్పింది నెలకు 4,600 కోట్లు. సో ఇది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ వాస్తవానికి ఇప్పుడు ఆయన చెప్పిన 10,000 కోట్లు కాదు, ఆయన చెప్తున్నటువంటి 7,000 కోట్లు కాదు, వీళ్ళు చెప్తున్నటువంటి 4,000 కోట్లు కాదు. కానీ వాస్తవానికి ప్రతి నెల ఈ రాష్ట్రం అనుకున్నటువంటి అప్పుకు మిత్తి కట్టేది 2,000 కోట్లు మాత్రమే. 2,000 కోట్లు మాత్రమే అప్పు కడతా ఉన్నారు, అప్పుకు మిత్తి కడతా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన 10,000 కోట్లు నుంచి 4,000 కోట్ల మధ్యలో మనం ఒక 7,000 కోట్లు తీసుకుందాం. 7,000 కోట్లల్లో 2,000 కోట్లు మిత్తికి పోతే మరి మిగతా 5,000 కోట్లు ఎక్కడ పోతున్నాయి? ఎవరి జేబులు నింతున్నాయి 5,000 కోట్లు? ఇవాళ సోషల్ మీడియాలో కానీ, ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, ఇలా రాజకీయాల్లో కానీ చర్చ నడుస్తూ ఉన్నది. ఆ 5,000 కోట్లు ఎవరి జేబులోకి పోతున్నాయి? మీరు ప్రతి నెల టెన్షన్గా తిన్నా తినకపోయినా, ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా, ఏం చేసినా 10,000 కోట్ల రూపాయల అప్పు అయితే తెస్తూ ఉన్నారు. ఇలా 8వ తారీఖు మే 6వ తారీఖు ఇలా ఆల్రెడీ 2,000 కోట్లు తెచ్చిర్రు. అప్పటికే పొద్దుగాలనే మనం చూపించినాం కదా మార్నింగ్ న్యూస్లో కూడా 2,000 కోట్లు తెచ్చేసిర్రు. ఇది మొదటి వారంలోనే 2,000 కోట్లు వచ్చినాయి. ఇంకా 3 వారాలు ఉన్నాయి. ఈ 3 వారాలల్లో 2,000 లెక్కేసుకున్నా కానీ ఇంకొక 8,000 కోట్లు తెచ్చేస్తారు. సో కాబట్టి 10,000 కోట్లు ప్రతి నెల టెన్షన్గా తెచ్చేస్తూ ఉన్నారు. ఆ 10,000 కోట్లలో 2,000 కోట్లు మాత్రమే మిత్తిలకు పోతున్నాయి. మరి మిగతా 8,000 కోట్లు ఎక్కడ పోతున్నాయి? రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం 18,500 కోట్ల రూపాయలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే 100 సార్లు చెప్పారు. మొన్నటి సభలో చెప్పారు, నిన్నటి సభలో కూడా చెప్పారు. మరి ఆ 18,500 కోట్లు ఇక్కడ వస్తున్నటువంటి 8,000 కోట్లు మిత్తిలు కట్టంగా మిగిలినవి, ఈ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? ఇప్పుడు ఇది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అబద్ధాలు చెప్పడం అలవాటుగా మార్చుకున్నది. రేవంత్ రెడ్డి గారికి అయితే అది ఆనవాయితీగా మారిపోయింది. 5,000 కోట్లు మింగుతున్నారు, అట్లా 8,000 కోట్లు మింగుతున్నారు, ఇటు వచ్చిన ఆదాయం మింగుతున్నారు, రోజు ఒక కొత్త లెక్క చెప్తా ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా చెప్పారు కదా, అసెంబ్లీలో ఒక లెక్క చెప్తున్నారు. అసెంబ్లీలో ఏం చెప్పారు? 14 నెలల్లో 60,000 కోట్ల మిత్తి కట్టినాము అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? మొన్నటి సభలో 10,000 కోట్లు ప్రతి నెల కడుతున్నాము అంటున్నారు. 10,000 కోట్లు ప్రతి నెలకు అనుకున్నప్పుడు 16 నెలలు అయిపోతే 1,60,000 కోట్లు మితికే కట్టినట్టు కదా. మరి అసెంబ్లీలో ఆన్ రికార్డ్ 60,000 కోట్లు అనేట చెప్తారు అంటే అబద్ధం. దేనికి పొంతన ఉండదు. భట్టి గారు చెప్పేది ఒక మాట. ఇలా భట్టి గారు కూడా మాట్లాడారు. భట్టి గారు కూడా దీని మీద ప్రస్తావిస్తారేమని చెప్పేసి జర్నలిస్టులు అడిగితే కనీసం ఆయన స్పందిస్తలేడు. అంటే రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధాలు రా నాయన, మీరెందుకు నన్ను అడుగుతున్నారని చెప్పేసి ఆ ప్రశ్నని మొత్తానికి సైడ్కి పెట్టేసి ఏదో విద్యుత్తు, ఏదో సబ్స్టేషన్లు, ఏదో కథ అని చెప్పేసి ఆ జోలు చెప్పిండు. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కంప్లీట్గా అబద్ధాలను మాత్రమే నమ్ముకున్నది.
తెచ్చినటువంటి అప్పుల విషయంలో అబద్ధాలు ఆడుతున్నది, వస్తున్నటువంటి ఆదాయం విషయంలో అబద్ధాలు ఆడుతున్నది, అలాగే కడుతున్నటువంటి మిత్తిల విషయంలో కూడా అబద్ధాలు ఆడుతున్నది. కేవలం అబద్ధాల మీదనే ప్రభుత్వాన్ని రన్ చేద్దామని చూస్తున్నట్టుగా ఈ వీడియో చూస్తే అర్థమవుతాం.